హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు కార్డ్స్ ఏం వచ్చాయనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫినిక్స్, స్వార్డ్ అండ్ రోజ్, సన్ గ్లాసెస్, బ్లోయింగ్ కిస్. మీ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నారు. మీ అప్డేట్స్ అన్నిటినీ చెక్ చేస్తున్నారు. దూరం నుంచే మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. వాళ్ళకి మీపై ఉన్న ఫీలింగ్స్ అన్నిటినీ కూడా డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా ఇండైరెక్ట్గా మీపై కేరు, ఎఫెక్షన్ చూపిస్తున్నారు. ఇకపై ఇదివరకులా కాక మీ ఇద్దరి మధ్య ఉన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అదంతా తగ్గి ఫీలింగ్స్ అన్నీ కూడా ఓపెన్గా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకుని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు చెప్పకుండా మీరిద్దరూ దాచిన ట్రూత్స్ కూడా మీరిద్దరూ కమ్యూనికేట్ చేయడం ద్వారా ఒకరినొకరు తెలుసుకోవడం, ట్రూత్ అనేది బయటికి రావడం జరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ఏవైతే ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అయ్యి కొత్తగా న్యూగా ఫేజ్ని స్టార్ట్ చేసే అవకాశం అయితే మీకు వస్తోంది. మీ పర్సన్ బిహేవియర్లో కూడా మీలో కూడా బిహేవియర్లో చేంజెస్ అయితే వస్తాయి. మీ రిలేషన్లో మళ్ళీ మీరు కొత్తగా న్యూ ఫేజ్ని అయితే స్టార్ట్ చేస్తారు. మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటారు. ఏవైతే భయాలు, బాధల నుంచి మీరు ఇంతవరకు గడిపిన సందర్భాల నుంచి మీరు లెసన్స్ అయితే నేర్చుకుంటారు. పూర్తిగా మీ రిలేషన్ అనేది ముగిసిపోయినట్లుగా అనిపించినా మీ రిలేషన్ అయితే పూర్తిగా బ్రేక్ అయితే అవ్వలేదు. మీ ఇద్దరి మధ్య హానెస్ట్గా కమ్యూనికేషన్ అయితే జరిగాక, మీ ఇద్దరి మధ్య ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో అవి రివీల్ అయ్యాక మీ రిలేషన్ అనేది మళ్ళీ న్యూగా రీస్టార్ట్ అయితే అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ అన్కండిషనల్ లవ్. మీ రిలేషన్లో ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఎక్కువగా ఫీలింగ్స్ అయితే ఉండడము, ఎఫెక్షన్ అయితే ఉండడము, కేర్ అయితే ఉండడము, మీరు ఏ ప్రేమనైతే ఇస్తారో అదే ప్రేమ మీకు తిరిగి రావడము, ఇవన్నీ జరుగుతాయి. వన్ సైడెడ్గా కాకుండా మ్యూచువల్గా ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ అనేది ఉండడం జరుగుతుంది. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.